ఎల్బీ నగర్లో హైడ్రాకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అనేకమైనటువంటి కబ్జాలు కానివ్వండి, అనేక చెరువులు ఆక్రమించి కట్టుకునే వాళ్ళు చాలా ఉన్నాయి. ఒకటో రెండో పెద్దవాళ్ళు వచ్చిండు, తర్వాత అంతా సామాన్యుల మీద పడ్డాడు. దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నాయి కదండి. ఎవరి ఉన్నా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఆర్బిఎక్స్ అని వాళ్ళ ఇంటి ముందు స్టాంప్ కొట్టి మీరు కబ్జాదారులు మూసీని ఎంకరేజ్ చేసిండ్రు, మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోయి, లేకపోతే పోలీసు వాళ్ళతో పెట్టి మేము అని ఒక భయానక వాతావరణాన్ని డైరెక్ట్ సృష్టించింది. 16 నుంచి 20 వేల కోట్ల రూపాయలు మూసీ అభివృద్ధికి అవుతుందని చెప్పి మేము అనుకున్నాం. ఈ 16,000 కోట్లది 1,00,000 కోట్లు ఎందుకు అవుతుంది? ఇందులో ఎంత అవినీతి ఉంది? అయితే ముఖ్యమంత్రి గారు వీటికి జవాబు చెప్పకుండా వీళ్ళని నల్గొండ రైతులను రెచ్చగొట్టారు. ఎందుకంటే ప్రజల మధ్యలో గొడవ పెట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఏది స్టార్ట్ చేసినా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక ఇష్యూని క్రియేట్ చేయడానికి చూస్తున్నాయని 14,000 ఎకరాలు సేకరించి పెట్టి రెడీగా ఉన్నది వాడుకోకుండా అదనంగా ఇంకా 5,000 ఎకరాలు కావాలి 4th సిటీ కోసం అని చెప్పేసి ఆయన చేస్తున్న ప్రయత్నం అనుభవం లేకుండా. మీరు సేకరించింది కూడా రైతులే కదా. మేము 14,000 సేకరిస్తే ఇంత డిస్టర్బెన్స్ కాలేదండి. అధికారుల మీద దాడి, మీ భూమి ఉంది మాకు ఇచ్చేయండి, మీరు లేకపోతే మేము లాక్కుంటాము. వాళ్ళే 42 సార్లు మాట్లాడిండ్రు. అంటే మా మీద దాడి చేస్తానికి ఉరికి పూసిగొల్పిండ్రు అని రకరకాల రూమర్లు పుట్టిస్తుంది. ఒక కార్యకర్త ఒక మాజీ ఎమ్మెల్యేతో 42 సార్లు మాట్లాడితే తప్ప అని. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? అంత ఎందుకు ఓడిపోయిందంటే కవిత గారి లిక్కర్ స్కామ్. ప్రాంతీయ పార్టీల్ని ఎదగకుండా ఫస్ట్ అణిచేయాలి. తెలివైన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దగ్గర పోయి నేను బీఆర్ఎస్ పార్టీని పాతాళ లోకానికి తొక్కుతాను. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం మనం. నమస్తే సుధీర్ రెడ్డి. నమస్తే అండి. ఎల్బీ నగర్ నా అడ్డా, ఇది స్పెషల్ ఏరియా కింద చూస్తున్నారు జనాలు. దీని డెవలప్మెంట్కి మీరు చాలా కృషి చేశారు. ఇప్పుడు ఈ హైడ్రా ఒకటే వచ్చింది. ఎల్బీ నగర్లో హైడ్రాకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేయాలనుకుంటున్నారు? అంటే ఎల్బీ నగర్లో హైడ్రాకి సంబంధించిన ఏ ప్రాబ్లం లేదు. ఏ చెరువులు కబ్జా కాలేదు, ఏ కుంటలు కబ్జా కాలేదు. కాబట్టి హైడ్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ కూడా ఉంది. సో దాన్ని ఏమి అడ్డు చెప్పము. అంటే హైడ్రా వచ్చింది కేవలం బడా రాజకీయ నాయకులకి సంబంధించినవి అయితే కూల్ చేయట్లేదు. వాటికి సంబంధించిన చాలా ప్లేస్లు ఉన్నాయి. ఎవరైతే సామాన్య జనాలు ఉన్నారో వాళ్ళే దీంట్లో నష్టపోతున్నారు అని ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది. అది నిజమే అంటారా? 100% నిజమండి అది. ఎందుకంటే హైడ్రా అని పెట్టిండు, ఒకటో రెండో పెద్దవాళ్ళు వచ్చిండు, నాగార్జున లేకపోతే ఇద్దరు పెట్టిండు. దాని తర్వాత అంతా సామాన్యుల మీద పడ్డాడు. ఇంకా పెద్దవాళ్ళే అనేకమైనటువంటి కబ్జాలు కానివ్వండి, అనేక చెరువులు ఆక్రమించి కట్టుకునే వాళ్ళు చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని ఏమీ అంటలేడు ఇప్పటివరకు. 46 మంది ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళవి అన్నీ కూడా, ఆ పెద్ద పెద్ద వాళ్ళవి అన్నీ కూడా ఏమీ అంటలేడు. మేమేమంటున్నామంటే వీళ్ళందరినీ తీసేయండి. హిమాయత్ సాగర్లో అక్రమ కట్టడాల జాబితాలో ప్రధానమైంది. అక్రమ కట్టడం యజమాని వీరశేఖర్ రెడ్డి, జీవీపీఆర్ వాళ్ళది ప్రహరీ నిర్మాణం. సర్వే నెంబర్ 35 to 39 గోపాలకృష్ణ శర్మ ప్రహరీ నిర్మాణం. 60 to 64 ముజఫర్ అలీ ఖాన్ అండ్ బ్రదర్స్ ప్రహరీ నిర్మాణం. దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నాయి. అందరి బీఆర్ఎస్ వాళ్ళది. మేమేం బీఆర్ఎస్ వాళ్ళ ఆపాలని అంటలేమమ్మా. ఎవరి ఉన్నా ఏదైతే ధైర్యంతో నువ్వు హైడ్రాని అడిగేసినావో అదే స్ఫూర్తితో అదే ధైర్యంగా ముందుకు పో. కానీ ఆ హైడ్రా అనే ఆయుధాన్ని కేవలం నీ ప్రధాన ప్రతిపక్ష నాయకులని, నీ రాజకీయ శత్రువుల మీద ఉపయోగించుకొని వాళ్ళని భయభ్రాంతులు చేస్తాకే హైడ్రా వాడకు అని మేము చెప్తున్నాం. అక్కడ ఉన్న జనాలు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కోర్టు కూడా రంగనాథ్ గారిని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. దాని మీద అసలు ఏంటి మీ స్టెప్ ఏంటి? అదే ఇప్పుడు పర్మిషన్స్ ఉన్న వాటిని కూడా కూలగొట్టిండ్రు. పర్మిషన్స్ ఉన్న వాటిని కూలగొట్టద్దని మేము అంటున్నాం. అసలు పర్మిషన్స్ ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఫస్ట్ ఎవరు ఇచ్చిండ్రు, ఇవన్నీ చేసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కానీ సామాన్య మానవుల మీద పడి, జనాల మీద పడి మేము హైడ్రా వచ్చి మేము కూలగొడతామంటే చెప్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారికి అనుభవాలు ఏమితోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సుధీర్ రెడ్డి గారు, మీకు అనుభవం ఉంది.
మూసీ ప్రక్షాళనకి మీరు ఒక చైర్మన్గా కూడా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ బఫర్ జోన్లు వీటికి సంబంధించినయే కదా ఇవన్నీ. ఒకవేళ మీ పార్టీ వాళ్ళు ఎటువంటి ప్లానింగ్తో ఇది ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉండేవాళ్ళు గతంలో? ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు గతంలో ఈ ప్రపోజల్ అయింది, కొంత దీని మీద చర్చ కూడా నడిచింది. మీరు చేయరా ఇలాంటి పనులు? అయితే మీరు ఎలా చేసేవాళ్ళు? చేస్తాం. మూసీకి వ్యతిరేకం మేము ఎప్పుడు కాదు. బీఆర్ఎస్ పార్టీ మూసీని ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మూసీ ప్రక్షాళన కార్యక్రమం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. కానీ మేము ఏ రోజు మా వల్ల ప్రజలకి ఇంత డిస్టర్బెన్స్ కానీ ఇంత భయభ్రాంతులు కానీ కాలేదు. ఎందుకు కాలేదంటే మేము ఒక క్రమ పద్ధతిలో దాన్ని చేసుకుంటూ పోదామని చెప్పి మేము అనుకున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ప్రస్తుతానికి ప్లానింగ్ లేకుండా, ఏమాత్రం లేకుండా, ఏది అసలు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా 3-4 అంశాలు ఉంటాయి మూసీలో ఫస్ట్ చేయాలంటే. ఈ 3-4 అంశాల్లో ఫస్ట్ అంశం మూసీలో ప్రవహిస్తున్న ఈ డ్రైనేజ్ వాటర్ అంతా క్లీనింగ్ చేయాలి. ఓకే. రెండవ అంశం మూసీకి అక్రాస్ ద మూసీ ఒక 15 బ్రిడ్జ్లు కట్టాలి. అవి ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. ఈ ప్రక్షాళన కార్యక్రమం ఏదైతే డ్రైనేజ్ వాటర్ని ట్రీట్మెంట్ చేసే సంబంధించిన ఎస్టీపీలు కూడా మేము అన్నీ స్టార్ట్ చేసేసినాం. మూడవ అంశం ఏంటంటే మూసీలో పేరుకుపోయిన స్లెడ్జ్, అంటే గత 50-60 సంవత్సరాలుగా హైదరాబాద్ డ్రైనేజ్ వాటర్ అంతా అందులో వస్తుంది కాబట్టి ఆ స్లెడ్జ్ అంతా పేరుకుపోయింది. దాన్ని తీసి పక్కకేసి క్యాపింగ్ చేయాలి, అంటే దానివల్ల కాలుష్యం కాకుండా. ఈ 3 అంశాలు చేసిన తర్వాత నిర్వాసితుల దగ్గర పోవాలి. మేము 1 by 1 చేసుకుంటే నిర్వాసితుల దగ్గర మాట్లాడదాం అనుకున్నాం. ఇవన్నీ చేయడం వల్ల ప్రజలకు తెలుస్తుంది, అరే ఇంత బాగా అవుతుంది మూసి, ఇంత చక్కగా అవుతుంది కాబట్టి మేము కూడా సహకరించాలి అని వాళ్ళకు ఒక అభిప్రాయానికి, ఒక ఒపీనియన్కి వస్తారు. అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఎక్కువ నష్టం చేయము, నష్టపరిహారం కూడా మంచిగా ఇస్తాము, మీకు మంచి వసతులు గల నష్టపరిహారం ఇస్తామని చెప్పి వాళ్ళకి పోయి ఒక బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉన్న మనిషి వెళ్ళి కన్విన్స్ చేయాలి. ఇవి ఏమీ చేయకుండా, ఫస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి చేయకుండా, బ్రిడ్జెస్ పూర్తి చేయకుండా, స్లెడ్జ్ తీయకుండా డైరెక్ట్ జనావాసాల దగ్గరికి వెళ్ళి రేపు పొద్దున మీరు ఖాళీ చేయాలి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము, మీరు వెళ్ళిపోవాలి, ఆర్బీఎక్స్ అని వాళ్ళ ఇంటి ముందు స్టాంప్ కొట్టి మీరు కబ్జాదారులు, మూసీని ఎంకరేజ్ చేసిండ్రు, మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోయి, లేకపోతే పోలీసు వాళ్ళతో పెట్టి మేము తీసేస్తాము అని ఒక భయానక వాతావరణాన్ని డైరెక్ట్ సృష్టించారు. ఏదైతే లాస్ట్కు చివరికి టచ్ చేయాల్సిన అంశాన్ని వాళ్ళు తెలియక పొరపాటున ఫస్ట్ దాన్ని టచ్ చేసిండ్రు. ఇదే దీంతో అనుభవాలు ఏమితోటి, ఈ అనుభవాలు ఏమితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని డిస్టర్బెన్స్ చేసుకుంటా గందరగోళ పరిచే ప్రక్రియ ప్రారంభించారు. కాబట్టి మేము అంటున్నాం ఏంటంటే మూసీ నదిలో మేము మూసీకి సుందరీకరణకు మేము అడ్డం కాదు, ప్రారంభించిందే కేసీఆర్ గారు. మీరు చేయండి, కానీ ఒక పద్ధతి ప్రకారం చేయండి, వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇస్తాం చెప్పండి, ఆ పద్ధతిలో చేయండి. నెంబర్ 1. రెండవది, మేమందరం కూడా రఫ్లీ అంచనాలు వేసుకున్నప్పుడు ఒక 16,000 కోట్ల రూపాయలు అవుతున్నాము, ఒక 20,000, 16 నుంచి 20,000 కోట్ల రూపాయలు మూసీ అభివృద్ధికి అవుతుందని చెప్పి మేము అనుకున్నాం. 16,000 నుంచి 20,000 కోట్లు కావచ్చు, 22,000 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది, 25 అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ 16,000 కోట్లది 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది? ఇందులో ఎంత అవినీతి ఉంది? 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది? ఎందుకంటే గతంలో మూసీ నది అంచనాలు కొంత గొప్ప మేము వేసాము కాబట్టి మాకు 16,000 కోట్లు వచ్చింది. అప్పటికి ఇప్పటికి 2 సంవత్సరాలు తేడా కాబట్టి పెరిగితే కొన్ని ఖర్చులు పెరగవచ్చు, 16 20 కావచ్చు, 25 కావచ్చు, 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది? ఇందులో ఎంత అవినీతి ఉంది? ఈ 2 విషయాల మీద మేము విభేదిస్తున్నాం ప్రభుత్వంతో, అంతేగాని మూసీకి వ్యతిరేకం కాదు. అయితే ముఖ్యమంత్రి గారు వీటికి జవాబు చెప్పకుండా దాటేసుకుండా వీళ్ళని నల్గొండ రైతులను రెచ్చగొడతాం. ఎందుకంటే మూసీ నది మేము చేయాలనుకుంటే హైదరాబాద్ వాళ్ళు ఆపుతున్నారు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలగజేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నల్గొండ రైతులకు కూడా తెలుసండి, ఇప్పటి వరకు ఈ 32 ఎస్టీపీలు 2021లో ప్రారంభమైపోయినాయి. దాదాపు 4,000 కోట్ల రూపాయలతోటి అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రారంభించారు. దాదాపు అన్నీ పూర్తిగా వచ్చే స్థితిలో ఉన్నాయి. స్వచ్ఛమైన నీరు, తేటగైన నీరు నల్గొండకు రేపు రాబోయే రోజుల్లో వస్తాయంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది, స్వచ్ఛమైన నీరు వస్తుంది మాకు ఈ మురుగునీరు బాధ దప్పుతుంది అనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ప్రజల మధ్యలో గొడవ పెట్టి తాను పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోయిందండి హైడ్రా. సైలెంట్ అయిపోయినంటే కోర్టు చివాట్లు అనుకోండి, కోర్టు అందరు తప్పనిసరి పర్మిషన్ ఉన్న వాటిని కూలగొట్టద్దని చెప్పి చెప్పిండ్రు, పర్మిషన్స్ ఇచ్చిన లేఅవుట్లను టచ్ చేయొద్దని చెప్పి చెప్పిండ్రు.
కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో చాలా ఉధృతంగా కోర్టు లేదు, ఏం లేదు, తమ ఇష్టం వచ్చినట్టుగా డెమాలిషన్ చేసిండ్రు. ప్రజల్ని ఒక భయానక వాతావరణంలో నెట్టిండ్రు, రూట్ మ్యాపింగ్ లోకి వెళ్ళకుండా చేసేసారు. కాబట్టి ఆ చేసే పద్ధతిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫార్మసిటీ ఒకటి, అది కూడా నడుస్తోంది ఇష్యూ. తెలంగాణలో అంటే ఏది స్టార్ట్ చేసినా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక ఇష్యూని క్రియేట్ చేయడానికి చూస్తున్నాయని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్తారు మీరు? అది అంటే ఇప్పుడు ఫార్మసిటీ వ్యవహారం అనేది మంచిదే కదా. ఇప్పుడే మీకు చెప్పానండి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మేము వ్యతిరేకిస్తున్నాం అనే దానికి కరెక్ట్ కాదు. మూసీని మేము స్వాగతిస్తున్నాం, మూసీ కావాలి, చెయ్యాలి కూడా, కానీ చేసే పద్ధతి కాదు. ఏదైతే 4వ అడుగు ఉందో 4వ అడుగుని మొదటి అడుగుగా మేము వేస్తాము, ఫస్ట్ నిర్వాసితుల్ని భయభ్రాంతులు చేస్తాం, వాళ్ళ ఇల్లు కూడా కొడతామంటే కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి లేదు, ఇంత స్పష్టంగా చెప్తున్నామండి. మూసీ స్టార్ట్ చేసిందే మేము, కాబట్టి వాళ్ళకేం వాళ్ళ ఖాతాలకు ఏం వెళ్ళదు, మేమే మొదలు పెట్టినాం. ఇప్పుడు అన్ని సజీవ సాక్ష్యాలు ఆడ ఉన్నాయి, మీరు పోయి వీడియో తీసుకుంటే మొత్తం మీకు 2-3 రోజుల సబ్జెక్టు దొరుకుతుంది. అన్నీ స్టార్ట్ చేసినాం. మొదటి అడుగు, 2వ అడుగు, 3వ అడుగు వేసి చివరికి 4వ అడుగు వేయాలి. కానీ వీళ్ళు 3 అడుగులు దాటొచ్చి 4వ అడుగు మొదటేశారు. అది పొరపాటు అని చెప్పేసి అంటున్నాం. ఫార్మాసిటీది 14,000 ఎకరాలు సేకరించి పెట్టి రెడీగా ఉన్నది వాడుకోకుండా అదనంగా ఇంకా 5,000 ఎకరాలు కావాలి 4th సిటీ కోసం అని చెప్పేసి ఆయన చేస్తున్న ప్రయత్నం అదే అనుభవం లేకుండా చేస్తుంది. 14,000 ఎకరాలు మీకు ఆడ సజీవంగా రెడీగా ఉన్నదండి. ఆడ ఎకరాలు మీకు వడ్డించిన విస్తర లెక్క ఉన్నది. మరి అది కాకుండా ఇంకా 4,000 ఎకరాలు. ఈ 14,000 ఎకరాలలో ఈ భూమి సేకరించిన భూమి ఏ విధంగా కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ అండి. కండిషనల్ అంటే మీ దగ్గర నుంచి భూమి తీసుకున్నప్పుడు ఇక్కడ ఫార్మాకు సంబంధించిన ఇండస్ట్రీ పెడతాం, అందులో మీకు రైతులు అప్పుడు ఒప్పుకున్నారండి. ఎప్పుడు కూడా రైతులు ఒప్పుకోరండి, స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా ఇయ్యారు. అంతో ఎంతో కొంచెం మనం చొరవ తీసుకొని వాళ్ళని కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేసినప్పుడే అవుతారు. అప్పుడు కూడా ఒప్పుకోలే, కన్విన్స్ చేసిండ్రు, నష్టపరిహారం ఇచ్చిండ్రు, అంత చేసి వాళ్ళకు ఏదో మార్గంలో ఒప్పించారు. ఇప్పుడు ఏమైపోతుందండి, వీళ్ళకి అనుభవం లేకుండా, వాళ్ళకి ఏమీ లేకుండా ఆ 14,000 ఎకరాలని వాడుకోకుండా మళ్ళీ 4,000 ఎకరాలు 4th సిటీ కోసం అని చెప్పేసి సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతిరోజు గడుస్తూ ఉంటే భూసేకరణ చాలా కష్టమైపోతుంది. రోజు గడుస్తుంది. మేము చేసిన 3-4 ఏళ్ల క్రితం నుంచి 5 ఏళ్ల క్రితం ప్రారంభించాం, 3 ఏళ్ల క్రితం అయిపోయింది. ఇప్పుడు ఇంకా కష్టమవుతుంది, రేపు రాబోయే రోజులు ఇంకా అసాధ్యమవుతుంది. కాబట్టి సేకరించి ఉన్న భూమిని వాడుకుంటే డిస్టర్బెన్స్ ఉండదు. కొత్తగా నువ్వు ఎంతోమంది సంపాదించుకున్న రైతులని మళ్ళీ నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ఆ ఇబ్బంది పెట్టకని మేము అంటున్నాం. ఇంకోటి ఏంటంటే రైతుల భూముల ధరలు రోజు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మీరు సేకరించింది కూడా రైతులే కదండి, అవి కూడా రైతులే. మేము 14,000 సేకరిస్తే ఇంత డిస్టర్బెన్స్ కాలేదండి. ఎందుకు కాలేదండి? ఒక క్రమ పద్ధతిలో అడుగు వేసుకుంటూ ఏ విధంగా చేయాలో ప్రజలను కన్విన్స్ చేసుకుంటారు, ప్రజలను ఒప్పించుకుంటా. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తిరుగుబాటు పడితే వాళ్ళని అనేక రకాలుగా మంత్రులు, క్షేత్రస్థాయిలో మంత్రులు, మా ఎమ్మెల్యేలు పోయి కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి అన్ని రకరకాల ప్రయత్నాలు ఉంటాయండి. మీ భూమి ఉంది మాకు ఇచ్చేయండి, మీరు లేకపోతే మేము లాక్కుంటాము అని చెప్తే ఎవరైనా సరే ఎదురు తిరుగుతారు. ఎందుకంటే దాని మీదనే జీవనోపాధి సాగించే మనుషులకంతా జీవనోపాధి పోతుంటుంటే దాన్ని ఎదిరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తీవ్రమైన ఎదిరింపులే మొన్న జరిగిన రిటాలియేషనే అధికారుల మీద దాడి మంచిదని నేను సమర్థిస్తలేను. కానీ ఒక మనిషి కడుపు మండితే ఏం చేస్తున్న సంగతి మనకు తెలిసిపోయింది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ వాళ్ళు చేసిండ్రు, మన బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ప్రొవోక్ చేసిండ్రు. వాళ్ళే 42 సార్లు మాట్లాడిండ్రు. అంటే మా మీద దాడి చేస్తానికి ఉరికి పూసిగొల్పిండ్రు అని రకరకాల రూమర్లు పుట్టిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు అండి ఒక కార్యకర్త ఒక మాజీ ఎమ్మెల్యేతో 42 సార్లు మాట్లాడితే తప్ప అండి? అంటే 45 రోజులలో 42 సార్లు మాట్లాడితే తప్ప? రోజు మా కార్యకర్తలు ఒక్కొక్కరు కొన్ని సందర్భాల్లో 10 సార్లు మాట్లాడతారు. ఖచ్చితంగా దాడి చేయించింది కేటీఆర్ గారు అనుచరులు. శుద్ధ తప్పండి. కేవలం ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ యొక్క భూసేకరణ చేసేటప్పుడు ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వ్యతిరేకత వచ్చి ఎక్కడ చేయలేం కాబట్టి దీన్ని తప్పుదో పట్టించి బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశంతో రైతుకి గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం ఇబ్బందికరంగా ఉందేమో. అంటే అసలు ఎంతవరకు ఇది కరెక్ట్ అనుకోవచ్చు సార్? అంటే ప్రతి రైతు వాడు తినే భోజనం, వాడి ఫ్యూచరు, వాడి పిల్లలది, వాళ్ళకేమీ పెద్ద వ్యాపారాలు ఉండవు కదా.
గవర్నమెంట్ కరెక్ట్ గానే నష్టపరిహారం అందిస్తుంది అంటే అనుకోవచ్చు. ఏ ప్రభుత్వం కూడా ఎక్కడైనా సరే సంపూర్ణంగా బయటికి వచ్చిన ప్రతి రైతు ఈ రోజు చూస్తే నాగార్జున సాగర్ నుంచి ఆ టైంలో పొలాలు పోగొట్టుకున్న రైతులందరూ కూడా ఈ రోజు నిర్వాసితులుగానే ఉన్నారు. ఇంకా కూడా పెద్ద ఎత్తున ఈ నష్టపరిహారాన్ని ప్రకటించే అవకాశం లేదంటారా? అంటే ప్రభుత్వాలు లేదా భూమి కింద భూమి ఇవ్వడం, వేరే ఇంకెక్కడన్నా చూపించడం, అది చెయ్యొచ్చు కదా. ప్రభుత్వాలు పూనుకుంటే నష్టపరిహారం మంచిగా సంతోషంగా ఇవ్వచ్చండి. దాంట్లో ప్రభుత్వం అనుకుంటే ఇవ్వచ్చు. మేము ఏమంటున్నామంటే భూసేకరణ చట్టం ఒకటి తీసుకొచ్చారు 2013లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. ఏదైనా అవసరాలు ప్రజా అవసరాల కోసం ప్రభుత్వాలు భూములు తీసుకున్నప్పుడు ఆ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆ చట్టం చెప్తుంది. అయితే మీరు అందరూ కూడా బలవంతంగా ఇప్పుడు 14,000 ఎకరాలు ఆడు వదిలిపెట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. మొదటి తప్పు అది. మొదటి తప్పు. ఒకవేళ మళ్ళీ చేయాలని చెప్పి అనుకుంటే ఆ చట్టం ప్రకారం చేయమంటారు. అది రెండో తప్పు వాళ్ళు చేసేది. అది చెప్తలేరు, డైరెక్ట్ వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకుంటే లాక్కుంటాం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఇంతగానం వాళ్ళు బలవంతంగా చేస్తున్నారంటే ఈ 4,000 ఎకరాలని సేకరించి ఏదైనా రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్మాలి. ఇప్పుడు హైడ్రా నుంచి తీసుకున్న ఈ ప్లేసెస్ అయినా ఏ అయినా సరే చివరి ఆఖరికి రియల్ ఎస్టేట్ కంపెనీలకో లేకపోతే బడా కార్పొరేట్ కంపెనీలకో వెళ్ళి పెద్ద బిల్డింగ్లు కట్టి సామాన్య జనాన్ని తీసేసి వాళ్ళకు అప్పచెప్పడమే తప్ప ఉపయోగపడేది ఏమన్నా ఉందా? లేదండి. ఫార్మాసిటీ బీఆర్ఎస్ పార్టీ సేకరించినప్పుడు కేవలం ఫార్మా కంపెనీలు మాత్రమే రావాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. ఈ భూసేకరణ చేసేటప్పుడు 14,000 ఎకరాలు చేసేటప్పుడు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఫార్మాకు సంబంధించిన ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా పరిశ్రమ పెట్టాలంటే 3 కేటగిరీలు ఉంటాయండి. రెడ్, ఆరెంజ్, గ్రీన్. అంటే గ్రీన్కి సంబంధించి కొంచెం కాలుష్యం అవుతుంది, ఆ పరిసర ప్రాంతాల్లో కొంచెం అవుతుంది. ఆరెంజ్ కొంచెం ఎక్కువ కాలుష్యం అవుతుంది. రెడ్ అంటే మరీ ఎక్కువ కాలుష్యకరమైన పరిశ్రమ. కాబట్టి ఒక వ్యక్తి ఒక పరిశ్రమ పెట్టాలంటే ఒక ఫార్మా కంపెనీ పెట్టాలంటే ఎక్కడో అతను ఒక భూమి కొనుక్కోవాలి. ఒక వ్యక్తి భూమి కొనుక్కోవాలి. కొనుక్కుంటే ఆ భూమి తీసుకొని అతను లోకల్ ఒకవేళ గ్రీన్ జోన్లో ఉంటే తక్కువ కాలుష్య పరిశ్రమ అయితేనేమో లోకల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవచ్చు. ఎక్కువ కాలుష్యం అయితేనేమో కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మరీ ఎక్కువ కాలుష్యం అయితేనేమో పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. సో ఈ అనుమతులు రావాలంటే ఒక వ్యక్తికి దాదాపు 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. కాబట్టి ఈ భూమిని అంతా సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఎకరాలు సేకరించి పర్యావరణ అనుమతులు అన్ని రకాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు తీసుకొని రెడీగా చేసి పెట్టిందట. అంటే ఇప్పుడు ఎవరైనా సరే పరిశ్రమ పెట్టాలంటే ఒక దరఖాస్తు కూడా ఎక్కడ చేయకుండా డైరెక్ట్ వచ్చి అక్కడికి వచ్చి కంపెనీ ఇప్పుడు అనుకుంటే 1 మంత్లో స్టార్ట్ చేయొచ్చు కంపెనీ. ఆ వసతులన్నీ సమకూర్చి ప్రభుత్వం పెట్టిందట. అది కాకుండా మళ్ళీ కొత్తగా పెట్టుకొని కొత్త భూసేకరణ చేసి వాటికి పర్యావరణ అనుమతులు తీసుకురావాల్సిన కేంద్రం నుంచి తీసుకురావాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ జనాల్ని హింసిస్తున్నావు, అక్కడ ఇంకా టైం పడుతుంది, 2 years టైం పడుతుంది. ఇదంతా అవసరం ఎందుకు అనేది మా ప్రశ్న. దానికి ఆ జవాబు చెప్పకుండా ఇదంతా కూడా ఎటో పోతుంది, దీని వ్యతిరేకత అవుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఆ యొక్క సంఘటనని కప్పిపుచ్చడానికి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉసిగొల్పింది అని రకరకాల పుకార్లు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు ఈ విధంగా దీన్ని టర్న్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు. పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుందేమో, అందుకనే ఇప్పుడు కేటీఆర్ గారు నెక్స్ట్ పాదయాత్ర, జైల్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. అంటే ఏదో ఒక రకంగా ఫోకస్లో ఉండాలి, కానీ పెద్ద వ్యతిరేకత ఉన్న పనులు ఏం కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చూడండి, వ్యతిరేకత లేకుంటే నిజంగా కోల్పోతుందా ఒక కలెక్టర్ మీద దాడి జరిగిందంటే, దాడి అంటే అతని మీద తిరగబడ్డారంటే ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోండి. ఇంకొకటి, ఆ గ్రామంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల భూములు కావండి పోయేటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయిపోతున్నాయి, గతంలో తెలుగుదేశం వాళ్ళు అయిపోతున్నాయి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి సంబంధించిన అయిపోతున్నాయి, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించిన అయిపోతే అందరూ కలిసికట్టుగా తిరుగుబాటు చేసిందండి. బీఆర్ఎస్ పార్టీ ఒకటే చేయలేదు. అది చేసినందుకు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, రాష్ట్రంలో వ్యతిరేకత వస్తున్న సంగతి గ్రహించి దీన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి అది బీఆర్ఎస్ పార్టీ చేయించింది, ప్రోద్బలంతో చేయించిందని చెప్పి ఆ బురద మాకు అంటించాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటారు. సుధీర్ రెడ్డి గారు, చాలా ఇయర్స్ మీకు అనుభవం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ ఇప్పుడు మీరు చెప్తున్నారు, జనంలో కూడా ఇప్పుడు చూస్తే బాగానే చేశారేమో అనే ఒక ఉంది, కానీ ఎందుకు ఓడిపోయింది అంత పార్టీ? చూడండి, ఇప్పుడు ఎందుకు ఓడిపోయిందంటే దేశంలో రాజకీయ పార్టీలలో
వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ చూసి ఆకర్షితులవుతారు కొంతమంది. కాంగ్రెస్ మాకు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏయి ఇంప్లిమెంట్ అరే అయ్యాయి మాకు అంటే ఈ ఏం అయితే చెప్తారు? బాగా అయిపోతుంది, 4,000 పెన్షన్ మాకు వస్తుందేమో, కళ్యాణ లక్ష్మి అయితే ఇప్పుడు 1,16,000 చెక్ వస్తుంది, 1,16,000 తోటి తులం బంగారం అంటే అదనంగా 80,000 వస్తాయి. నెలకు ఈ 2,500 పెన్షన్ ఇంట్లో కూర్చుంటే వస్తాయని మహిళలు అనుకున్నారు. విద్యార్థులకు స్కూటీలు, ల్యాప్టాప్లు ఫ్రీ అంటే మాకు ఫ్రీగా వస్తాయని చెప్పేసి అనుకున్నారు. ఒక విధమైనటువంటి ఆలోచనతోటి మాకు ఇంకా మెరుగైన జీవితం వస్తుందేమో అని చెప్పేసి ఆశపడ్డారు. పాపం ఆశపడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇప్పుడు ఏమవుతుందో సంగతి వాస్తవాలు గ్రహిస్తున్నారు ప్రజలు. కానీ గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు ప్రజలకి మాట వినలేదు, కలవడానికి ఎవరు ఇష్టపడలేదు. అందుకనే వాళ్ళు స్వంతంగా డబ్బులు సంపాదించుకోవడానికి, పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకున్నారు. అందుకని ఒకసారి ఓడించాలని అనుకున్నారు అని అంటే ఏం చెప్తారు? లేదు, తప్పండి. ఈ కాలంలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల్ని కలవకుండా ఉంటే కనుమరుగైపోతారు. ఎంత ఎక్కువ కలిస్తే ప్రజలకు అంత అంత వాళ్ళకంత స్టాండింగ్ ఉంటుంది. కలవకపోతే కనుమరుగైపోతారు. అది సమస్యే కదా. అది ఎన్నో రకాల వేరే ఆలోచనలు ఉండొచ్చు ప్రజలకు. మేము బాగా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా బాగా చేస్తుందని చెప్పి ఆశించవచ్చు. రకరకాల ఆలోచనలు వచ్చు. అందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఇవన్నీ ప్రామిసెస్కు వాళ్ళు ఆకర్షితులైనరు. మాకు ఇంకా మెరుగైన మా జీవితం ఇంకా మెరుగుగా ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పి అనుకోలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. మిమ్మల్ని కూడా మోసం చేశారా కాంగ్రెస్ వాళ్ళు? మీరు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు కదా సార్. అవునండి, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు కూడా మోసపూరితమైనని చెప్పేసి తెలుసుకొనే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నేను. అసలు ఫస్ట్ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది సార్ మీది? నా రాజకీయ ప్రస్థానం 1984లో ఎన్ఎస్యుఏ నుంచి ప్రారంభమైంది. 84లో ఎన్ఎస్యుఏ జెండా పట్టుకున్నా. 84లో ఈ ఆడికి 40 సంవత్సరాలు పూర్తి. ఈ 40 సంవత్సరాలు 86లో కార్పొరేటర్ని అయినా. 86లో దాదాపు 3.5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసాను. 35 ఇయర్స్. ఈ 35 ఇయర్స్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల మీద చాలా మటుకు కొన్ని ఇష్టం ఉంటుండే, కొన్ని ఇష్టం ఉండకపోతుంది. ఇష్టం లేని అన్నీ ఎప్పుడప్పుడు లేఖల ద్వారా హైకమాండ్కి రాస్తుంటాం. మంచి పనులను మేము స్వాగతిస్తుంటాం. కానీ రాను రాను అసలుకు కాంగ్రెస్ పార్టీలో మంచి పనులు చేసే సామర్థ్యం కానీ, శక్తి కానీ, ఆలోచన కానీ అందరికీ ఇంకిపోయినాయి. అన్ని చెడు పనులే మొదలుపెట్టారు. అందుకనే ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన. మళ్ళీ ఒకసారి మీకు రాయబారం పంపుతున్నట్టుగా తెలుస్తోంది జనాలకి. అదేం లేదండి, రాయబారం పంపితే నా పాత స్నేహితులు అందరూ ఉన్నారు, పాత వెల్ విషర్స్ ఉన్నారు, చాలామంది దగ్గర స్నేహితులు ఉన్నారు. మరి ఈ పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఆ పార్టీలో ఏం చేస్తారు, రా ఈ పార్టీకి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నో అని చెప్పేసి. రాజశేఖర్ రెడ్డి గారితో మీ అనుభవం ఎలా ఉండేదండి? ఓ తండ్రి కొడుకులాగా ఉండేయండి. బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు సార్? ఆయన అంత విశాల దృక్పథమైన నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు లేరండి. అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా మీకు మంచి అంటే చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎక్కువ సన్నిహితం లేదు, కానీ ఆయన కూడా చాలా ప్రగతిశీలకుడు, చాలా ముందు చూపున్న నాయకుడు, చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని చెప్పి కోరుకునే నాయకుడు. ఇప్పుడు రాజకీయ కుల సమీకరణలది ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటువంటి కుటుంబ సర్వేనే ఒకటి చేసింది. దీనికి దానికి సిమిలర్గా ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఎందుకు ఇప్పుడు కుల సమీకరణ చేస్తోంది? బీసీ క్యాటర్ని పైకి తీసుకురావడం కోసమా, లేకపోతే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఆకర్షించడం కోసం వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించి రాజకీయ స్థిరత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి అలా అనుకోవచ్చు అంటారా? ఎలా చూడొచ్చు అంటారా? కులగణన చేస్తున్న సంతోషమే, దాన్ని ఎప్పుడు మేము కాదనం, దాన్ని ఎప్పుడు కూడా కాదనం. కాకపోతే అందులో పొందుపరిచిన అంశాలు 76 అంశాలు పొందుపరిచారు. ఎవరైనా సరే కులగణన చేసేటప్పుడు మీ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉంది, మీకు ఏ రేషన్ కార్డు ఉంది, మీ ఆధార్ కార్డు ఏంది, మీకు పాన్ కార్డు ఉందా లేదా, సొంత ఇల్లు ఉందా లేదా, లేకపోతే కార్లు ఉన్నాయా లేదా రాసుకొని మీ కులం ఏందని రాసుకోలేదు. ఒక 6-7 అంశాలకు పరిమితం కావాలి. 76 అంశాలు అందులో రాసి పొందుపరిచి నీ ఆస్తి వివరాలు ఎంత, నువ్వు అమెరికా గతంలో పోయినావా, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, నీకు ఏముంది, ఇవన్నీ వివరాడితే ఎవరు చెప్పరండి ప్రజలు. ఎవరికి వాళ్ళకి భయాలు ఉంటాయి కాబట్టి చెప్పరు. కాబట్టి కులగణన అనేది కార్యక్రమం మంచిదైనా సరే ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని అందులో ప్రశ్నావళిని తగ్గిస్తే తొందరగా పూర్తి అయిపోతుంది. అందరూ ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు నెక్స్ట్ బీసీ నినాదం ఒకటి పైకి వస్తుంది తెలంగాణలో. బీసీ
ఎక్కువ ఓటింగ్ ఉంది, ఒక 60% వరకు ఓటింగ్ ఉంది కాబట్టి ఒక పార్టీ పెట్టాలని మల్లన్న అటువంటి వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఆర్ కృష్ణయ్య గారు కూడా రాజ్యసభకి రాజీనామా చేసి మరి బీసీ కుల సమీకరణలు ఈ సంఘాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఈ తెలంగాణలో నెక్స్ట్ అటువంటిది జరిగితే ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏదో అంటే ఒక చూడండి, పార్టీ దానికి రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో కాదండి, దేశం మొత్తమే బీసీలు ఎక్కువ ఉన్నారు. బీసీలు ఎక్కువ మన ప్రధానమంత్రి బీసీ, కానీ బీసీ అని ఎవరు అంటారా అండి? ఎవరు అన్నారు? బ్రాహ్మణ్స్ అనుకుంటారు. ఎవరు అన్నారు బీసీ అని? ప్రధానమంత్రి ఆయన సొంత క్యాలిబర్ తోటి ఈ దేశ ప్రజలను మెప్పించి గెలిచి ప్రధానమంత్రి అయ్యిండు. నేను బీసీని నాకు ఈ హోదా ఇవ్వమని చెప్పి అడగలేకండి ఆయన. కాబట్టి ప్రజల్ని మెప్పించి ఎవరైనా నాయకుడు కావచ్చు, ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఎవరైనా కావచ్చు. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేదు, బీసీ కావద్దు లేకపోతే ఎస్సీ కావద్దు అని ఏం లేవండి. రేపొద్దున ఒక ఎస్సీ మంచి సమర్థవంతమైన నాయకుడు దేశాన్ని ఏలే అవకాశం ఉంటే కావచ్చు, దాంట్లో ఏమి ఇది కావచ్చు. కాబట్టి దాంట్లో మనకి ఏం లేదండి, ఎవరు నాయకత్వ లక్షణాలతో లీడ్ చేసుకుని పోతే వాళ్ళు నాయకులు అవుతారు. మీ ఇప్పుడు ఈ ఏరియాలో మీరు 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ మార్క్ నేను ఇది చేశాను ఈ ప్రజలకి అని చెప్పాలంటే ఏం చెప్తారు? అన్నీ నా మార్క్సే అండి. నా మార్కులు లేకుంటే ఏమైనా ఉంటే చెప్పండి, నేను చెప్తా. నగర్ నా అడ్డా అని అన్నీ నా చెప్పేసి. మార్క్సే అండి, అన్నీ నా మార్క్స్ అండి. ఇక్కడ అన్ని అద్భుతమైన పార్కులు కట్టినాం, నా మార్కే. అద్భుతమైన స్విమ్మింగ్ పూల్స్ కట్టినాం, నా మార్కే. అద్భుతమైన ఫ్లైఓవర్స్ కట్టినాం, నా మార్కే. అద్భుతమైన గ్రేవ్యార్డ్ కట్టినాం, నా మార్కే. ఇంకా ఎన్ని మార్కులు చెప్పండి, అన్ని మార్కులు నా ఏముంటుంది. కాబట్టి ఎల్బీ నగర్లో జరిగిన ప్రతి అభివృద్ధి నా మార్కే అండి. నా మార్కు ప్రభుత్వాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన సహకారం, అంతకన్నా ముందు నేను కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సహకారంతో ఎల్బీ నగర్లో అద్భుతమైనటువంటి కొన్ని చేశాము, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయండి. సుధీర్ రెడ్డి గారు చాలా నెమ్మదిగా కనిపిస్తారు, మంచి మనిషిగానే ఉంటారు చాలా మందికి, కానీ మరో కోణం కూడా ఉందని చెప్తూ ఉంటారు ప్రత్యర్థులు. ఎలా చూడొచ్చు? అదేం కోణం అండి, అదేం కోణం? సుధీర్ రెడ్డి గారితో మాట పట్టింపు వస్తే అసలు ఆ మనుషుల గురించి కొంచెం బాగా థింక్ చేస్తారు, గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటారు అంటారు. అట్లేం లేదండి, బుద్ధి చెప్పాల్సినంత అంత తీవ్రంగా ఆలోచించి చేయాల్సినంత ఏముండదు, అంత కక్షలు ఏముండయి. కాకపోతే ఇక్కడ దివాళీకోర రాజకీయాలు ఉంటాయి కొన్ని. ఎల్బీ నగర్లో దివాళీకోర రాజకీయాలు అంటే ఏమి ఉండదు. అంటే మా తత్వం ఎట్లా అంటే ఎదుట మనిషి ఒక అతను బాగా పనిచేస్తుందంటే అతనికన్నా బాగా పనిచేసి ప్రజల మెప్పు పొందాలని మేము అనుకుంటాం. మా ఆలోచన విధానం. ఒక అతను కొన్ని శాంక్షన్స్ తీసుకొచ్చాడు, 5 కోట్ల 4 కోట్ల, అదే ఇతను 5 కోట్ల 4 శాంక్షన్ తీసుకొచ్చాడు, నేను 10 కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ప్రజల మెప్పు పొందాలని నేను అనుకుంటా. అతను 4 గంటల సమయం ఇస్తే నేను 8 గంటల సమయం ఇచ్చి ప్రజల మెప్పు పొందాలనుకుంటా. అటువంటి ఆలోచన మాకుంటుంది, ప్రోగ్రెసివ్ ఆలోచన. మిగతా నాయకులు కొంతమంది దివాళీకోర రాజకీయ నాయకులు రోజు యూట్యూబ్ ఛానళ్ళలో రోజు ఏం పని ఉండదు, పబ్లిక్లోకి రారు. ఇటువంటి ఏదో ఛానల్లో వాళ్ళు ఇంట్లోనే పెట్టుకున్నారు, ఇంట్లోనే ఒక మీడియా ఛానల్ పెట్టుకొని రోజు సుధీర్ రెడ్డి ఇట్లా 10,000 కోట్లు తినడానికి 20,000 కోట్లు తినడానికి వాడు అక్కడ కబ్జా పెట్టిండు, ఇక్కడ కబ్జా పెట్టిండు అని చెప్పి వాళ్ళే చెప్తుంటారు. అంటే ఎవరి ల్యాండ్ అయితే మేము కబ్జా పెట్టినామో కబ్జాదారు నా ల్యాండ్ కబ్జా పెట్టినని వాడు చెప్పాడు, వీళ్ళు మాత్రం చెప్తూ ఉంటారు టీవీలకు. ఒకటే పని, ఎలక్షన్లు వచ్చినాయనుకో ఇది చాలా ఉధృతం అయిపోతుంది, ఇక వేరే పని ఉండదు వాళ్ళకు. ఇక సుధీర్ రెడ్డి కబ్జా పెట్టాడు, సుధీర్ రెడ్డి 20,000 కోట్లు సంపాదించినాడు, మళ్ళీ ఈడీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కానీ నేను మాత్రం ఆ సంస్థల కండ్లు కప్పి 20,000 కోట్లు సంపాదించాను. పెద్ద పెద్ద గవర్నమెంట్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని కూడా మీరు బెదిరిస్తారు. అదే అంటున్నా, ఇప్పుడు గవర్నమెంట్ పొజిషన్లో బెదిరిస్తే పోలీస్ కంప్లైంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇవన్నీ చేయకనే ఇట్లా మాట్లాడుతుండండి. ఇవన్నీ చేయక మేము చాలా సాఫ్ట్ ఉండి ఇట్లా మాట్లాడుతుండ్రు. మేము కూడా కొంచెం ఆ పద్ధతి మార్చుకుంటే ఇవన్నీ మాటలు బంద్ అవుతాయి. అదే మా దగ్గర ఉన్న డ్రాబ్యాక్ అని నేను అనుకుంటున్నా. ఓకే సార్, పర్సనల్గా మాట్లాడితే మేడం గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే మీ విజయంలో తన పాత్ర ఎంత ఉందంటారు? తప్పనిసరి సమానంగా ఉంటుందండి. నా గురించి అనేక రకాలుగా కష్టపడుతుంది, అనేక రకాలుగా తాపత్రయపడుతుంది. తను కూడా పాలిటిక్స్లో, సమాజ సేవలో, సోషల్ వర్క్లో చాలా ముందంజలో ఉంటుంది ఎప్పటికప్పుడు. కాకపోతే మా ఇంటి బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి నా అంత ఫుల్ టైం ఆమె ఇవ్వలేదు, అంతే. తనకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రాజకీయాల్లో ఏదైనా ఒక పొజిషన్లో చూడొచ్చు కదా.
ఏ పొజిషన్లో చూస్తామంటే తనకు అంత ఎమ్మెల్యే టికెట్ తనకు అంత ఇప్పుడు ఎలక్షన్లో వచ్చి ప్రచారం చేస్తేనే రాజ్యాంగేతర శక్తి అంటారు. ఎందుకండి మహిళలకు అంటారు. సమాన హక్కులు తెలంగాణ- ఉన్నాయి కదా. ఒక ఆ, ఇంట్లో కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంట్లో 6గురికి టికెట్ ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి సార్. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ విధంగా ఉంటుందండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల్లో వచ్చి పాపం అప్పుడప్పుడు ఎన్నికల్లో నా ఒకరికి భారం అవుతుంది కాబట్టి ఒక నా అర్ధాంగిగా తన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి వచ్చి ఫుల్ టైం వచ్చి ప్రచారం చేస్తుంటే రాజ్యాంగేతర శక్తి అంటారు, మొత్తం ఆమెను చేస్తుంటారు, అనేక రకాలుగా ఆరోపణ. అంటే వీళ్ళకి ఏం పనిపాటు ఉండదు కదండి. వాళ్ళు పబ్లిక్లో పోయి ప్రజాసేవ చేయలేరు, పబ్లిక్ను మెప్పియలేరు. ఒక వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు, అతనికన్నా బాగా పనిచేద్దామన్న ఆలోచన ఉండదు. కేవలం బురద జల్లి మేము గొప్ప కావాలనుకునే నాయకులు వీళ్ళు. కాబట్టి వాళ్ళు అనేక రకాలుగా అంటుంటారు, కానీ వాటికి ఏం భయపడం. ఎందుకంటే వీళ్ళంతా చాలా నీచ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ లో ఆడవాళ్ళకి ఎందుకండి సరిగా గుర్తింపు ఉండదు అంటూ ఉంటారు, ఎలా చూడొచ్చు? ఎందుకు ఉండదు గుర్తింపు? ఎందుకు ఉండదు? టికెట్లు ఇవ్వరు ఆడవాళ్ళకి. ఇచ్చినాం కంటే మనం టికెట్లు ఇచ్చారు కదా, చాలా మంది గెలిచిన చాలా మంది ఓడిపోయారు కూడా. కేసీఆర్ గారు ముందు ముఖ్యంగా చూస్తే వాళ్ళని సెకండ్ స్టెప్ గానే చూస్తారు అంటారు. అట్లేం లేదండి, ఆడవాళ్ళకు ఈక్వల్ ప్రాధాన్యత ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఒకసారి ఏదో మంత్రి పదవి ఇవ్వకుండా ఆడవాళ్ళకి మొత్తం ఇది లేదండి. మంత్రి పదవి ఇస్తేనే ఆడవాళ్ళకి ఈక్వాలిటీ ఇచ్చినట్టు కాదండి. సమాజంలో రోజు మనం ప్రవర్తించే తీరు, మనం ఎదుటి వ్యక్తి ఇచ్చే రెస్పెక్ట్ కానీ లేకపోతే ప్రాముఖ్యత కానీ కేవలం మంత్రి పదవి అలంకారప్రాయంగా మంత్రి పదవి ఇస్తే ఆడవాళ్ళకు సమాన గౌరవం ఇచ్చినట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఆడవాళ్ళు మొత్తం ఇక ప్రాముఖ్యత ఇచ్చినట్ట అండి. మళ్ళీ ఇప్పటిదాకా ప్రైమ్ మినిస్టర్ ఎందుకు కాలే ఆడవాళ్ళు? అప్పుడు కంపల్షన్ పరిస్థితి, నెహ్రూ గారి అమ్మాయి కాబట్టి అప్పుడు అయిపోయింది. కేవలం ఉమెన్ అని చెప్పి కాలేదండి, నెహ్రూ గారి అమ్మాయి అని చెప్పి అయింది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఇంకా డంకా బజాయించుకొని చెప్తారు, మేము ఆడవాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేసాం, ఆడవాళ్ళని చేసాం, అది ఇది అని చెప్తారు. కానీ అది ఒక్కటి అట్లా ఇస్తే ఈక్వాలిటీ అన్నట్టు కాదండి. కవిత గారి లిక్కర్ స్కామ్ అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? భారతీయ జనతా పార్టీ ఇరికించిన స్కామ్ అది. అదే చెప్తున్నారు సార్, ఎంతసేపటికి అసలు నిజాలు లేవంటారా? ఏమి సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు. రాజకీయంగా ఎదిగే యొక్క ప్రాంతీయ పార్టీల్ని తొక్కి జాతీయ పార్టీలు కొన్ని చేస్తున్న కార్యక్రమాలు ఇవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని అదేవిధంగా వాడుకుంది, మరి ఈడీని అంతగా వాడుకోలేదు. ఒక ఆకు ఎక్కువ చదివింది బీజేపీ, సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని, మూడింటిని వాడుకుంటుంది ఈ బీజేపీ. అంతే తప్ప ప్రాంతీయ పార్టీల్ని ఎదగకుండా ఫస్ట్ అణిచేయాలి. అణిచేస్తే వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా మాకు ట్రాన్స్ఫర్ అవుతుందేమో, తద్వారా మేము రాజకీయంగా లాభపడతామన్న ఆలోచనతోటి ఈ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా అనేక రకాల కుట్రలతోటి అణిచివేసే ప్రయత్నంలో భాగమే కవిత గారి అరెస్ట్. అదే చెప్తారు. కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయాలని మూమెంట్ వచ్చినప్పుడు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేసుకొని వస్తూ ఉంటారు. బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్తో పొత్తుందా? మాకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. మాకు రెండు ప్రధాన ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. సమానంగా రెండింటితో పోరాడతాం. కాలానుగుణంగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపాయికారిగా బీజేపీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని, బీజేపీకి కాంగ్రెస్ కూడా పెద్ద సఖ్యత లేదు. కానీ ఈ ఒక్క రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు, తెలివైన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దగ్గర పోయి నేను బీఆర్ఎస్ పార్టీని పాతాళ లోకానికి తొక్కుతాను, తద్వారా ఎన్నికల్లో మన ఇద్దరమే చూసుకోవచ్చు, మీరు ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి వస్తారు, దాని తర్వాత అధికారంలోకి వచ్చినా రావచ్చు, మేము అధికారంలోకి వస్తే మేము ఉంటాం, మీరు అధికారంలోకి వస్తే మీరుంటారు, బీఆర్ఎస్ పార్టీని మాత్రం పాతాళంలో తొక్కుతా, దానికి మీరు సహకరించాలి అని చెప్పేసి ఒక తెలివైన మాట తీసుకొని దానికి అనుగుణంగానే ఇక్కడ అంతా కూడా పావులు కదుపుతా ఉన్నాడు. కేటీఆర్ గారిని ఏ విధంగానో కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇరికిద్దామనే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారం కూడా అదే అండి. ఇంట్లో ఫ్యామిలీ పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అంటారా అండి? ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అంటారా? తెలంగాణలో ఎక్కడ పార్టీ చేసుకున్నా అందరికీ లిక్కర్ కానీ మందు కానీ మద్యం కానీ తాపించే అలవాటు ఉంటుంది కంపల్సరీ. అది ఎక్కడైనా ఉంటుంది. ఎవరి ఇల్లు ఇలా జూబ్లీస్కి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఎవరి ఇల్లు శోధించినా 10-20 బాటలు దొరుకుతాయి. ఏముంటుందండి అందులో? అపోహలే అంటారు, అబద్ధాలు అంటారు, అన్ని అబద్ధాలండి. అంటే ఆ కేటీఆర్ గారు జనవాడ ఫార్మర్స్ రాజ్ పాకాల గారు అయితే గృహప్రవేశం చేసిన పార్టీకి కేటీఆర్ గారు వస్తారు, కేటీఆర్ గారిని ఇరికించొచ్చాడా అన్న ఉద్దేశంతో ఇదంతా స్కెచ్ చేసుకొని చేసిన పని. ఆ రోజు దురదృష్టవశాత్తు కేటీఆర్ గారు రాలే అక్కడికి, లేకపోతే ఆ రోజు అరెస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు
ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఆక్సిజన్ అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఎలా దిశానిర్దేశం చేస్తున్నారు? మళ్ళీ జవసత్వాలు పెంపొందించుకోవడానికి గతంలో అంటే ఒక తెలంగాణ నినాదం ఉంది. ఇప్పుడు ఆ నినాదం జనంలో అంటే ఇది బంగారు తెలంగాణ వచ్చింది అన్న ఫీలింగ్ ఉందా? లేదా ఇంకా పోరాడాలి, ఇంకా నిలుపుకోవాలి, ఇంకా డెవలప్మెంట్ చేయాలి అని ఇంకేమన్నా ఉందా? అంటే ఇప్పుడు చూడండి, మాకు ఏం ఆక్సిజన్ కొత్తగా అవసరం లేదు. ప్రస్తుతానికి బాగున్నాం. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వం చేసినా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడతాం, వాళ్ళకి న్యాయం ఏ విధంగా చర్యలు తీసుకుంటాము. కాలానుగుణంగా కొన్ని రకాల పార్టీలో కొన్ని మార్పులు వస్తుంటాయి. అంటే మేము ఓడిపోయిన మాట వాస్తవమే, దాన్ని మేము ఎన్నడూ కూడా కాదు అని అనలేము. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాము. వాళ్ళంతలో వారు పాడు చేసుకుంటే తప్ప మా ప్రమేయం ఏముండదు. మొన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఒక 12 మంది కాంగ్రెస్ వాళ్ళు మా వైపు వచ్చేస్తే మళ్ళీ మేము లేదండి, మేము కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మేము చెప్పలేము. కానీ వాళ్ళు ఏమంటారు, మేము ఎప్పుడు కూడా మేము వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి మా మీద ఆరోపణలు చేస్తుండ్రు. ఎందుకంటే ఆరోపణలు ఎందుకు చేస్తుండ్రు? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తే ప్రజల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ పోరాడి మాట్లాడుతుంటుంటే తట్టుకోలేక ఇవన్నీ ఆరోపణలు చేస్తుండ్రు, దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తుండ్రు. కాబట్టి మేము ఆయన ఉండాలని కోరుకుంటున్నాము. 5 సంవత్సరాలు ఉండు, సంపూర్ణ సహకారం అందిస్తాం. కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మాత్రం మీకు గట్టిగా బుద్ధి చెప్తారు ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయండి? దాని మీద మీకు అందరికి తెలిసిన విషయం కానీ ఎన్నో గ్యారెంటీలు ఇచ్చిండ్రు. అన్ని గ్యారెంటీలు ఏవి కూడా చేయలేకపోయినారు. ఇలా రైతు బంధు ఇప్పటిదాకా ఇస్తలేరు. 2500 మహిళలకు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇస్తలేరు. విద్యార్థులకు ల్యాప్టాప్లు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదు. పెన్షన్ 4000 చేస్తామని చెప్పి ఇప్పటిదాకా చేయలేదు. ఇవన్నీ చేయకుండా ఇచ్చిన వాగ్దానాన్ని పక్కకు పెట్టి ఇవ్వని పని అంటే చెప్పని పని మూసిని నేను చేస్తాను ఎక్కడ చెప్పలే ఎలక్షన్లో ఎక్కడ అది చేస్తా అంటుండ్రు. సరే అది కూడా చేయి బాగానే ఉంటుంది, కానీ అది కూడా చేయి మేమేం కాదంటలేము. కానీ అది కూడా పద్ధతి ప్రకారం చేయమని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఒక పద్ధతి ప్రకారం చేస్తే ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయమని మేము అంటున్నాం. ప్రజల్ని తొక్కిస్తా, బుల్డోజర్ ఎక్కిస్తా, పండబెట్టి తొక్కుతా, వంగబెట్టి గుద్దుతా, పేగులు మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు ఇడుస్తా, ఇటువంటి భాష ముఖ్యమంత్రి మాట్లాడితే మనం ఏం చేయాలి? ఏం భాష ఇది? దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక రోల్ మోడల్గా ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలకు. మా ముఖ్యమంత్రి ఈ విధంగా ఉన్నాడు, మేము కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ విధంగా కావాలని చెప్పేసి చిన్నారి లోకం అంతా కూడా అనుకోవాలి. అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళందరూ అనుకోవాలి. కానీ ముఖ్యమంత్రి ఈ భాష మాట్లాడితే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. నీకు మూసి చేయాలని పట్టుదలతో నువ్వు చెయ్యి, మేమేమి వద్దంటలేము. మూసి కావాల్సిందే, ఇంత స్పష్టంగా చెప్తున్నా, మూసి కావాల్సిందే. కానీ చేసే విధానము, వేసే అడుగులు కరెక్ట్ లేవు. పద్ధతి ప్రకారం వేస్తే ప్రజలకు ఇబ్బంది కాకుండా నష్టపరిహారం మంచిగా ఇచ్చి చేయమని మేము అంటున్నాము. ఆ విషయాలు ఏమీ మాట్లాడతలేదు. ఇన్నిసార్లు మేము చెప్పినాం నష్టపరిహారం ఏ పద్ధతి ప్రకారం ఇస్తాము, నేను ఈ పద్ధతి ప్రకారం నష్టపరిహారం ఇస్తా, మీరేం భయపడకండి, మీరేం బాధపడకండి అని చెప్పి ఏదైనా ఒక బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ వస్తుందా అండి? ఇప్పటి వరకు రాలే. మూసీలో ఉన్న అన్ని పట్టా ల్యాండ్స్ అండి. నదీ గర్భంలో పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, బఫర్ జోన్లో పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. అది ఈరోజు నిన్నటి పట్టా కాదండి, తాత ముత్తాతల నుంచి వస్తున్న పట్టా ల్యాండ్లు. అందరికి పట్టాలు ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, రెవెన్యూ రికార్డులలో బాగా అవగాహన ఉంది కదా సార్. అదే అండి, అన్నీ ఉన్నాయి. ఆ పట్టా ల్యాండ్ కాలానుగుణంగా బఫర్ జోన్ 2021 నిర్ణయించినామండి. 2022లో బఫర్ జోన్ నిర్ణయించినాం. అప్పటి వరకు గత పాలకులు బీఆర్ఎస్ పార్టీ అది చేయకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎక్కువ సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు 2 పార్టీలు. మరి 2 పార్టీలు ఎందుకు చేయలేదండి? నదీ గర్భాన్ని నిర్ణయించలేదు, బఫర్ జోన్ని నిర్ణయించలేదు. బఫర్ జోన్ని 2022లో నిర్ణయించినాం. ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కబ్జాలే చేసుకుని వాళ్ళ కబ్జాదారులు అంటే ఎట్లా అండి? 2022 దాకా బఫర్ జోన్ లేదు, అవన్నీ పట్టా ల్యాండ్లు. వాళ్ళకి అధికారం ఉన్నది, అమ్ముకున్నారు, కొనుక్కున్నవాడు ఇల్లు కట్టుకున్నాడు, పర్మిషన్ తీసుకుంటే అంతే అయిపోయింది. పట్టేదారులు టైటిల్ హోల్డరు, నువ్వు వాళ్ళని కబ్జాదారులని ఎట్లా అంటామండి? సో కనీసం బఫర్ జోన్ని నిర్ణయించలేని పార్టీలు ఈరోజు మూసి డెవలప్మెంట్ చేస్తా అంటుండు. ఎన్ కన్వెన్షన్ కూడా అటువంటిదే అంటారా? ఎన్ కన్వెన్షన్ వేరండి, అది చెరువులో ఉన్న లేక్లో ఉన్న లేక్ బెడ్ అని చెప్పేసి చెప్తున్నారు.
లేక్ బెడ్ అని చెప్తుంటారు. దాంట్లో కోర్టులకు వెళ్ళి వాళ్ళు స్టే కూడా తెచ్చుకుంది. నిజంగా లేక్ బెడ్ అనేది కోర్టు నిర్ణయించాలి. అంటే లేక్కు, చెరువుకు, నదికి తేడా ఉంటుందండి. చెరువుకి ఏమో FTL ఉంటుందండి, ఫుల్ ట్యాంక్ లెవెల్. దానికి కూడా బఫర్ జోన్ ఉంటుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి బఫర్ జోన్ చెరువు యొక్క పరిణామాన్ని బట్టి, అది 10 acres అయితే ఒక రకంగా 3 meters ఉంటుంది, 100 ఎకరాలు అంటేనేమో 10 meters ఉంటుంది, 1000 ఎకరాలు అంటే 100 మీటర్లు ఉంటుంది. సో ఆ చెరువు యొక్క పరిణామాన్ని బట్టి బఫర్ జోన్ ఉంటుంది. నదికి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. నదికి రివర్ బౌండరీ ఉంటుంది, నదీ గర్భం అనే బౌండరీ ఉంటుంది, దానికి బఫర్ జోన్ ఉంటుంది. చిన్న కాలువ అయితే ఒక రకమైన బఫర్ జోన్, పెద్ద ఏరియా అయితే ఇంకో రకమైన బఫర్ జోన్. మూసికి 50 మీటర్ల బఫర్ జోన్ ఉంది. నెక్స్ట్ డెవలప్మెంట్ గురించి ఆలోచించి ప్రజల దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తారా మళ్ళీ జనంలోకి వెళ్ళడానికి మీ ఎమ్మెల్యేలు అంతా? అంటే నెక్స్ట్ చేద్దామని ఏం లేదు, నిరంతరం ప్రజల్లో ఉన్నాం, నిరంతరం డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాం. ఓడిపోయారు అని చెప్పేసి జనాలు లేదు, ఓడిపోయిన మా పార్టీ పార్టీ ఓడిపోతే మేము ప్రజల్లో లేదని జనం దగ్గరికి వెళ్ళకుండా ఉండే అవకాశం లేదండి. అది మాకు ఎప్పుడు ఓడిపోయినప్పుడు, నేను 2014లో ఓడిపోయిన, 2018 దాకా ఓడిపోయినప్పుడు కూడా నేను జనాల్లోనే ఉంటాయి, ఇప్పుడు కూడా జనాల్లోనే ఉంటుంది. జనాల్లో ఉండడం అనేది మాకు మా జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది. అది ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాం, అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమైనందుకు చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం లెక్క ఫండ్స్ ఇవ్వదో వాటి మీద పోరాటం చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ మీ వారసత్వం అంటే రాజకీయాల్లోకి ఎవరిని చెప్తారు సార్? మీ పిల్లలు వచ్చే అవకాశం? ఇప్పటిదాకా వారసత్వంలో అయితే నా పిల్లల్ని ఈ ప్రాంతంలో ఎవరు గుర్తించరు. మా ప్రాంతంలో ఉన్న కార్యకర్తలు ఎవరు గుర్తుపట్టరు. ఎందుకంటే ఎన్నడూ వాళ్ళు బయటికి రాజకీయంలో రాలే. మొన్న ఎలక్షన్స్లో కొంచెం వచ్చి, ఆ ఎలక్షన్ అప్పుడు 30 days పనిచేసిన కానీ చాలామంది గుర్తించరు. రాజకీయాలకు రాకుండా ఆపాలని అందుకోసం వాళ్ళని తీసుకురావద్దని ఇప్పటిదాకా తీసుకురాలేదు. ఇప్పటి వరకు నేను రాజకీయాల్లో రాలేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పేసి నేను మొత్తం కూడా నా చేతిలో కూడా ఉండదు. రావద్దని చెప్పి సలహా నేను ఇస్తా, లేదు కాదు కూదు నేను వస్తా అంటే నేను ఏం చేయలేను. ఎందుకు సార్? అంటే జనానికి ఇంకో మంచి నాయకుడు మీ ఇంట్లో నుంచి వస్తే మంచిదే కదా, మీరు చేసిన మంచి పనులు ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతాయి, మరొక వారసుడు బాగుంటుంది కదా అనుకోవచ్చు కదా, ఎందుకు వద్దని చెప్తారు? అది అట్లానే మీరు అనుకుంటారు. నేను అనుకుంటా రాజకీయంలో పోయిన జన్మలో ఎన్ని పాపాలు చేసుకున్నా ఈ జన్మలో ఎమ్మెల్యేగా అయినా నేను అనుకుంటా అని నేను అనుకుంటా. సో అంటే ఆ కష్టం మా పిల్లలకు ఉండకూడదని నేను అనుకుంటున్నా. సరే వాళ్ళు లేదు నేను వస్తాము అని చెప్తే నేను ఆపలేను, ఎవరు స్వేచ్ఛ వాళ్ళది. రైట్, థ్యాంక్ యూ సార్.